హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో హిందీలో అంటే హిందీ పేపర్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తాయో తెలుసుకుందాం. భాగ్ 3లో అంటే రోమన్ 3లో 17, 18 అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. 17th క్వశ్చన్ కవి పరిచయం అడుగుతారు, 18th క్వశ్చన్ లేఖక పరిచయం అడుగుతారు. 2 4 8 మార్క్స్, 2 అటెంప్ట్ చేయాలి. 17th క్వశ్చన్లో కవి పరిచయాలే అడుగుతాడు కాబట్టి మనం ఏ లెసన్స్ చదువుకోవాలి? పార్ట్ అంటే లెసన్స్ 1, 3, 4, 7, 10 అంటే బరస్తే బాదల్ యొక్క కవి పరిచయం, సుమిత్రానంద్ గురించి. లెసన్ 3 హమ్ భారత్వాసి అంటే హమ్ భారత్వాసి యొక్క కవి ఆర్పి నిషం గురించి, లేదా 4th లెసన్ కనకనక అధికారి యొక్క కవి రామ్ధారి సింగ్ గురించి. 7th లెసన్లో రైదాస్ మరియు మీరాబాయి ఉన్నారు కాబట్టి ఎక్కువగా మీరాబాయి గురించి అడగొచ్చు. 10th లెసన్ నీతి దోహేలో రహీం కానీ బిహారీ గురించి కానీ అడగవచ్చు. అందుకోసం మనం ఈ 5 లెసన్స్ చదువుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే మనం ఈజీగా రాసుకోవచ్చు. అర్థమైందా? ఈ 5 లెసన్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సుమిత్రానంద్ గురించి అడగచ్చు, హమ్ భారత్వాసి ఆర్పి నిషం గురించి అడగచ్చు, రామ్ధారి సింగ్ గురించి, 7th లెసన్లో మీరాబాయి గురించి, 10th లెసన్లో రహీం కానీ బిహారీ గురించి, వీరి గురించి అడగవచ్చు. అంటే 5 నుంచి ఏదో ఒకటి తప్పనిసరిగా ఒక క్వశ్చన్ ఉంటుంది. అందువల్ల మనం ఈ 5 చదువుకొని ప్రిపేర్గా ఉండాలి. 18th క్వశ్చన్లో లేఖక పరిచయం ఏ లెసన్స్ నుంచి అంటే 2nd లెసన్ ఈద్గా, 5th లెసన్ లోక్గీత్, 8th లెసన్ స్వరాజ్ కీ న్యూ, 9th లెసన్ దక్షిణ గంగా గోదావరి, 11th లెసన్ జల్ హీ జీవన్ హై. అంటే 2nd లెసన్ ఈద్గా నుంచి ప్రేమ్చంద్ గురించి, లేదా 5th లెసన్ లోక్గీత్ భగవత్ శరణ్ ఉపాధ్యాయ గురించి, లెసన్ నెంబర్ 8 స్వరాజ్ కీ న్యూ ఇందులో విష్ణు ప్రభాకర్ గురించి, దక్షిణ గంగా గోదావరి లేఖక్ కాకా కాలేల్కర్ గురించి, లేదా జల్ హీ జీవన్ హై యొక్క లేఖక్ శ్రీప్రకాష్ గురించి అడగచ్చు. అంటే ఈ 5 చదువుకుంటే ఇందులోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. అందువల్ల కవి పరిచయాలు 5, లేఖక పరిచయాలు 5 చదువుకొని ఉండాలి. 2 క్వశ్చన్స్ కూడా మనం అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. భాగ్ 4 అంటే పార్ట్ 4లో 19 to 26 అంటే 8 క్వశ్చన్స్ ఉంటాయండి. 8 3 24 మార్క్స్. మనం 8 క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 8 క్వశ్చన్స్ ఏముంటాయంటే ఇందులో 2 క్వశ్చన్స్ కవితా పాఠ్ నుంచి ఉంటాయి, 3 క్వశ్చన్స్ గద్య భాగం నుంచి, 3 క్వశ్చన్స్ ఉపవాచకం నుంచి ఉంటాయి. ఇప్పుడు మనం లెసన్ వైజ్గా ఏ క్వశ్చన్స్ చదువుకుంటే బాగుంటుంది, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ वर्षा ऋतु का वर्णन अपने शब्दों में लिखिए. सेकंड क्वेश्चन धरती की शोभा का प्रमुख कारण वर्षा है, स्पष्ट कीजिए. थर्ड क्वेश्चन मानव जीवन में वर्षा का क्या महत्व है. ఈ మూడింటిలోంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఈద్గా పాఠ్ అంటే ఈద్గాహ్ లెసన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇందులోంచి ఫస్ట్ క్వశ్చన్ हामिद चिमटा क्यों खरीदना चाहता था. सेकंड क्वेश्चन हामिद की खुशी का कारण क्या है. थर्ड क्वेश्चन हामिद के स्थान पर आप होते तो क्या खरीदते और क्यों. ఈ విధంగా ఈ 3 ప్రిపేర్ అయి ఉంటే ఇందులోంచి ఏదో ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. థర్డ్ లెసన్ హమ్ భారత్వాసి లెసన్ నుంచి जीवन पद से भटके हुए लोगों को हम कैसे राह दिखा सकते हैं. नेक्स्ट उलझनों से बचे रहने के लिए हमें कैसी सावधानियां लेनी चाहिए. 4th లెసన్ కనకనక అధికారి ఈ లెసన్ నుంచి कवि ने मेहनत करने वालों को सदा आगे रखने की बात क्यों कर रहे हैं. श्रम के बल पर हम क्या क्या हासिल कर सकते हैं. లెసన్ 5 लोकगीत నుంచి फर्स्ट क्वेश्चन वास्तविक लोकगीत कैसे होते हैं. सेकंड क्वेश्चन पहाड़ी किसे कहा जाता है. थर्ड क्वेश्चन 12 मासा लोकगीतों के बारे में आप क्या जानते हैं. फोर्थ क्वेश्चन विदेशिया लोकगीतों के बारे में आप क्या जानते हैं. ఈ 4 క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంతర్రాష్ట్రీయ స్థర్ పర్ హిందీ ఈ లెసన్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ రిపీటెడ్గా వస్తుంటాయి. फर्स्ट क्वेश्चन भारत के अलावा किन किन देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. सेकंड क्वेश्चन हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में स्पष्ट कीजिए. थर्ड क्वेश्चन
अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व क्या है అంటే అంతర్రాష్ట్రీయ स्तर पर हिंदी का क्या महत्व है అనే క్వశ్చన్ అడగొచ్చు. अंतर्राष्ट्रीय स्तर पर हिंदी నుంచి फर्स्ट क्वेश्चन भारत के अलावा किन किन देशों में हिंदी की मांग बढ़ती ही जा रही है. सेकंड क्वेश्चन हिंदी देश को जोड़ने वाली कड़ी है, इसे अपने शब्दों में स्पष्ट कीजिए. थर्ड क्वेश्चन अंतर्राष्ट्रीय स्तर पर हिंदी का महत्व क्या है అంటే क्या महत्व है అని కూడా ఇవ్వచ్చు. भक्ति पद 7th लेसन भक्ति पद నుంచి ఈ 2 क्वेश्चंस వస్తాయి. रैदास जी ने ईश्वर की तुलना चंदन, बादल और मोती से की है. आप ईश्वर की तुलना किससे करना चाहेंगे और क्यों. सेकंड क्वेश्चन मीरा की भक्ति भावना कैसी है, अपने शब्दों में लिखिए. पार्ट 8 8th लेसन स्वराज्य की नींव. एकांकी के आधार पर बताइए कि स्वराज्य की नींव का तात्पर्य क्या है. सेकंड क्वेश्चन बाबा गंगादास ने रानी लक्ष्मीबाई से क्या कहा. थर्ड क्वेश्चन वीरांगना लक्ष्मीबाई देशभक्ति की एक अद्भुत मिसाल थी, स्पष्ट कीजिए. दक्षिणी गंगा गोदावरी నుంచి 3 क्वेश्चंस చదువుకోవాలి. फर्स्ट क्वेश्चन गोदावरी नदी के टापुओं की क्या विशेषता हो सकती है. सेकंड क्वेश्चन आंध्रा को अन्नपूर्णा एवं भारत का धान्यागार कहलाने में नदियों का योगदान व्यक्त कीजिए. थर्ड क्वेश्चन लेखक ने गोदावरी को माता की संज्ञा क्यों दी होगी. नीति 2 है. रहीम ने जल के महत्व के बारे में क्या बताया है. बिहारी ने सोने की तुलना धतूरे से क्यों की होगी. बिहारी ने नल के पानी से नर की तुलना क्यों की है. 11th लेसन जल ही जीवन है. इंదులో నుంచి 2 क्वेश्चंस. जल स्रोतों के रख रखाव के बारे में आप क्या सुझाव देना चाहेंगे. सेकंड क्वेश्चन अंतरिक्षवासी कहाँ से आए थे, उन्होंने क्या कहा. 12th लेसन धरती के सवाल अंतरिक्ष के जवाब. इंదులో నుంచి फर्स्ट क्वेश्चन कलाम के विचार में आदर्श छात्र के गुण क्या हैं. सेकंड क्वेश्चन टेसी थॉमस के जीवन से हमें क्या संदेश मिलता है. उपवाचक फर्स्ट लेसन शांति की राह में. तो फर्स्ट क्वेश्चन शांति की परिभाषा क्या हो सकती है, अपने शब्दों में बताइए. सेकंड क्वेश्चन नेल्सन मंडेला के जीवन से हमें क्या संदेश मिलता है. मदर तेरेसा ने अपने जीवन में क्या सिद्ध कर दिखाया है. 2 कलाकार चित्रा ने विदेश जाकर क्या किया, उसका विदेश जाना सही था, क्यों. सेकंड क्वेश्चन अरुणा की ममता पर अपने विचार बताइए. अपने स्कूल को एक उपहार. राजू को उसका पुराना स्कूल कैसा लगता था. सेकंड क्वेश्चन राजू ने अपने स्कूल को किस तरह उपहार समर्पित किया. फोर्थ वन अनोखा उपाय. राजा कुमार वर्मा के राज्य में अकाल की स्थिति क्यों उत्पन्न हुई होगी. सेकंड क्वेश्चन अकाल की समस्या के निवारण के लिए राजा ने क्या क्या उपाय सोचे होंगे. भाग 5 అంటే పార్ట్ 5 నుంచి 27, 28 2 క్వశ్చన్లు ఇస్తాడు. ఇవి ఒక క్వశ్చన్కి 10 మార్క్స్, 2 అటెంప్ట్ చేయాలి. ఈ 27లో ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి, 28లో ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో చాయిస్ ఉంది, ఇందులో చాయిస్ ఉంది. సారాంశం రాయాల్సి ఉంటుంది. కవితా పాఠం నుంచి అంటే కవితా పాఠం నుంచి ఫస్ట్ వన్ బర్స్తే బాదల్, థర్డ్ వన్ हम भारतवासी, फोर्थ वन कनकनका अधिकारी. भक्ति पद लो मीराबाई की भक्ति भावना पर अपने विचार लिखिए. मीराबाई की भक्ति भावना को अपने शब्दों में लिखिए అని ఇస్తారు. ఈ 3 సారాంశ చదువుకోవాలి. ఇక్కడ మీరాబాయికి భక్తి భావన చదువుకోవాలి. ఈ 4 ఏదో 2 వస్తాయి, 2 క్వశ్చన్స్ వస్తాయి, ఒకటి చాయిస్ పోగా ఒకటి రాయాల్సి ఉంటుంది. 1, 3, 4, 7 ఇందులోంచి ఏదో ఒక క్వశ్చన్ కంపల్సరీగా ఉంటుంది. ఎక్కువగా మనం బర్తే బాధలు చదువుకొని ఉండాలి. దీని తర్వాత ఈ 3 సారాంశాలు చదువుకోవాలి. నెక్స్ట్ 28 అంటే ఇవి గద్య భాగం నుంచి అడుగుతాడు సారాంశం. గద్యాంశ పాఠ से ఇందులో కహానీ, నిబంధాత్మక, ఏకాంకి, పత్రవిధ అని
ఈ 4 టైప్స్ ఉంటాయి ఈ పార్ట్. సెకండ్ లెసన్ కహానీ, ఈద్గా రాయాల్సి ఉంటుంది, ఈద్గా కహానీ. ఈద్గా లెసన్ సారాంశ రాయాలి, లేదా 5th లెసన్ లోగీత్ ఇస్తే లోగీత్ రాయాలి. 6th లెసన్ అంతర్రాష్ట్రీయ స్तर పర్ హిందీ గురించి అడగచ్చు. 8th లెసన్ స్వరాజ్ కీ న్యూ. ఈ 4 చదువుకుని ఉంటే ఇందులోంచి కంపల్సరీగా ఏదో ఒక సారాంశం వస్తుంది. ఎక్కువగా మనం 27th క్వశ్చన్లో 1 ఎక్కువగా చదువుకోవాలి, 28లో సెకండ్ లెసన్ ఈద్గా చదువుకోవాలి. ఇవి రెండు కూడా కంపల్సరీగా 100% వచ్చే అవకాశం ఉంది. అలాగని ఒకటే చదవకుండా మనం ఈ 4 కూడా చదువుకోవాలి. ఇందులో 4 సారాంశాలు, ఒక్కొక్క క్వశ్చన్కి 10 మార్క్స్. అంటే పార్ట్ 6. ఇందులో 29th 30th క్వశ్చన్స్ ఉంటాయి. 29th క్వశ్చన్ పత్ర అడుగుతారు. ఒక పత్రకి 8 మార్క్స్. ఇందులో ఔపచారిక పత్ర లేదా అనౌపచారిక పత్ర 2 ఇస్తారన్నమాట. అఫీషియల్ లెటర్స్, అన్అఫీషియల్ లెటర్స్. అఫీషియల్ లెటర్లో చుట్టి పత్ర అంటే దీదీకి షాదీ పే జానే కే లియే చుట్టి మాంగతే హుए అని ఉంటుంది, లేదా బుఖార్ కే కారణ్ లేదా స్వాస్థ్య ఠీక్ నహీ రహనే కే కారణ్. ఈ 2 రీజన్స్ చెప్తూ ఒక పత్ర రాయమంటారు. ప్రధానాధ్యాపకు లేదా కక్షా అధ్యాపకు రాయమంటే రాయాలి. రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చు. కక్షా అధ్యాపకని ఇస్తే కక్షా అధ్యాపకు, ప్రధానాధ్యాపక ఇస్తే ప్రధానాధ్యాపకని పెట్టి ఏ రీజన్ అయితే చెప్పారో ఆ రీజన్ని మెన్షన్ చేసి చుట్టి పత్ర రాయాలి. నెక్స్ట్ అధికారికో పత్ర. ఇందులో బిజిలీకి ఠీక్ వ్యవస్థకి లేదా స్వాస్థ్య అధికారికి రెండు లెటర్స్ కూడా మనం చదువుకుని ఉంటే ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఆవశ్యక పుస్తక మంగాతే హుए పుస్తక విక్రేతకు పత్రాన్ని ఇస్తారు. ఈ మూడింటిలోంచి ఏదో ఒకటి అఫీషియల్ లెటర్ అడగచ్చు. ఇవి రెండింటికి చాయిస్ ఉంది కాబట్టి మనం ఔపచారిక పత్ర కానీ అనౌపచారిక పత్ర కానీ చదువుకోవాలి. అన్అఫీషియల్ లెటర్స్లో ఏమడుగుతారంటే వైజ్ఞానిక్ ప్రదర్శనీ కా వర్ణన కర్తే హుए మిత్ర కే నామ్ పత్ర అని ఇస్తారు. అంటే మనం ఏదైనా సైంటిఫిక్ ఎగ్జిబిషన్కి వెళితే దాని యొక్క వర్ణన చేస్తూ మిత్రుడికి పత్ర రాయాలి. లేదా హిందీ సీఖనేకి ఆవశ్యకత బతాతే హుए ఛోటే భాయ్ కే నామ్ పత్ర. హిందీ యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ చిన్న తమ్ముడికి పత్ర అనమాట, లెటర్ రాయాలి. ఈ 5లోంచి ఏదో ఒక పత్రం వచ్చే అవకాశం ఉంటుంది. చాయిస్ ఇస్తారు కాబట్టి ఇందులోంచి మనం ఏదో ఒక పత్ర కంపల్సరీగా రాసుకోవచ్చు. ఈ 5 లెటర్స్ నుంచి ఏవో 2 లెటర్స్ వస్తాయి. చాయిస్లో మనకు ఏది బాగుస్తే అది రాసుకోవచ్చు. ఇంపార్టెంట్గా మనం ఈ 5 చదువుకొని ఉండాలి. నెక్స్ట్ 30th క్వశ్చన్. 30th క్వశ్చన్స్ నిబంధాత్మక ప్రశ్న అంటే నిబంధన రాయాల్సి ఉంటుంది. 8 మార్క్స్. ఇందులో మెయిన్ నిబంధ ఆ అని 2 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ఇది లేదా ఇది రాయాలి. దీంట్లో చాయిస్ ఉంటుంది. నిబంధ అడుగుతారు, ఇందులో ఆ కానీ ఆ అని ఇస్తారు. ఈ రెండిట్లోంచి ఒకటే రాయాల్సి ఉంటుంది. చాయిస్ ఉంటుంది కాబట్టి మనం ఈ 6 నిబంధనలు చదువుకుంటే మనం ఇందులోంచి ఏదొచ్చినా సరే ఈజీగా రాసుకోవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్ ఫస్ట్ వన్ निबंध दीपावली. ఇది धार्मिक त्योहार अपने मनपसंद त्योहार के बारे में लिखिए లేదా किसी धार्मिक त्योहार के बारे में लिखिए అంటే దీపావళి అని పెట్టుకొని రాసుకోవచ్చు. సెకండ్ వన్ गणतंत्र दिवस ये राष्ट्रीय त्योहार के बारे में लिखिए అంటే గణతంత్ర దివస్ అని హెడ్డింగ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ దూరదర్శన్, కంప్యూటర్, పుస్తకాలయ, స్వచ్ఛ భారత్. ఈ 4 కూడా ఇంపార్టెంట్, రిపీటెడ్గా వస్తూ ఉండే నిబంధన్స్. అందుకు మనం ఇందులోంచి ఈ త్యోహార్స్ నుంచి 2, మిగతావి 4. ఈ 6 నిబంధన్స్ చదువుకుంటే మనము చాయిస్లో ఏది వచ్చినా సరే రాసుకోవచ్చు. హిందీ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఎక్కువగా రిపీటెడ్ అయ్యే క్వశ్చన్స్ పత్ర నిబంధన్స్. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుని అందంగా ప్రజెంటేషన్ చేస్తే ఎక్కువ మార్క్స్ పొందే అవకాశం ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఇక్కడితో ఈ వీడియో కంప్లీట్ అయింది. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో టాపిక్తో కలుసుకుందాం. ఆల్ ద బెస్ట్.